వస్తుందండి. అందరికీ నమస్సుమాంజలి. పొలంనేరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ను ఈరోజు ఉదయం కూడా సందర్శించడం జరిగింది. అల్పాహారాన్ని నేను కూడా రుచి చూడడం జరిగింది. చాలా అద్భుతమైన క్వాలిటీతో చాలా రుచికరంగా ఉంది. చాలామంది అక్కడ మన ఆహారం తీసుకుంటున్నారు. ఉదయం 500 మంది, మధ్యాహ్నం 500 మంది, రాత్రి 150 నుంచి 200 మందికి అక్కడ అది ఆకలిని తీరుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ పరిశుభ్రంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పాం. ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడి అక్షయ పాత్ర వాళ్ళతో ఎప్పటికప్పుడు వేడిగా, శుచిగా, శుభ్రంగా ఉండే ఆహార పదార్థాలనే అందివ్వాల్సిందిగా కోరాము. ప్రతిరోజు ఇడ్లీ మార్నింగ్ టిఫిన్కి ఉంటుంది. దాంతోపాటు ఒకరోజు పూరి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పొంగల్ ఉంటుంది. మధ్యాహ్నం పూట పప్పు, సాంబారు, పచ్చడి అన్నిటితో కూడిన పెరుగుతో కూడినటువంటి భోజనము, రాత్రిపూట కూడా భోజనం అందజేస్తున్నారు. పేద ప్రజలు అవసరానికి ఆకలి తీర్చే అక్షయ పాత్రగా ఉన్నటువంటి మన అన్నా క్యాంటీన్ను వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కూర్చో మా జయకాంత జయకాంతాన కూర్చో. జీ జయకాంత జయకాంత చేస్తారు. మా నాదియానా నదియానా నదియా సి నాదియా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే ఎస్ఐఆర్లో మనం ఇప్పటికే 4135 మందికి వివిధ కారణాల వల్ల నోటీసులు జారీ చేశాం. చనిపోయిన వాళ్ళు, అలాగే మ్యాపింగ్ కాని వాళ్ళు, పేరు తప్పు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం. ఈ రోజుకి 2983 మందికి మనం నోటీసులు సర్వ్ కూడా చేయడం జరిగింది. ఇంకా 1152 నోటీసులు ఈరోజు రేపట్లో సర్వీస్ కూడా చేస్తున్నాం. అందరినీ మన ఆ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విచారణ చేస్తున్నాం. సంబంధించిన డాక్యుమెంట్లు, వాళ్ళకు పేర్లు తప్పు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు కానీ, గతంలో 2002లో ఓటేసిన ఓటర్ కార్డు కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కానీ, ఇవన్నీ మనం పరిశీలిస్తున్నాం. ప్రతి ఒక్కరిది కూడా క్షుణ్ణంగా ఏఈఆర్ఓలుగా నేను, మా డిఏ గారు, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, మేనేజర్ గారు, సదరు బిఎల్ఓలు ఎక్కడికక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో ఆ పోలింగ్ బూత్ దగ్గరే ఉండి ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా సంబంధిత ధృవీకరణ పత్రాలు తీసుకొస్తే అవన్నీ కూడా పరిశీలించి అక్కడికక్కడే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సానుకూలంగా పరిష్కరించే దిశగా చూస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళకు మొత్తం నోటీసులన్నీ కూడా ఇచ్చేసాము. 27వ తేదీ వరకు మనం ఈ విచారణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. 30వ తారీఖుని ఫైనల్ చేసుకొని రాబోయే
3వ తారీఖుకి పబ్లికేషన్ కూడా ఇస్తాం. ఎస్కే ఇంతియాజ్, ఇంతియాజ్ కాదు, ఇంతియాజ్ అక్కడనా కాదు భాష పలంనేరు పురపాలక సంఘంలో ప్రతి సోమవారం ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ఫిర్యాదులు ఏమైనా ఉంటే కార్యాలయానికి నేరుగా వచ్చి 9:30 గంటల నుండి 1 గంట వరకు కమిషనర్ గారిని వివిధ విభాగాధిపతులందరినీ కూడా నేరుగా కలిసి వాళ్ళ సమస్యలు తెలియజేయవచ్చును. ఆ సమస్యల పరిష్కారం కూడా వెంటనే చేపట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికేతర అవసరాలు అయితే వెంటనే పరిష్కరిస్తాం. ఆర్థిక సమస్యతో కూడినటువంటి సమస్యలు అయితే అది కొంచెం టైం తీసుకొని అవి కూడా తీర్చేదానికి సానుకూలమైనటువంటి వాతావరణంలో పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.